హాయ్ ఫ్రెండ్స్, అందరు ఏం చేస్తున్నారు? ఇక మాదైతే ఇంట్లో పని అయిపోయింది. పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఇంకా పూజ కంప్లీట్ అయిపోతే ఇంకా మిగతా పనులు అయితే వేయాలి మేము. మిగతా పనులు అంటే ఇవే. ఇక చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఏం చేస్తున్నారు? మేమైతే ఇక పిండి వేసుకున్నాం. మా వాళ్ళు అయితే పూరీలు చేయమంటారు, నేనైతే రొట్టెలు చేయాలా పూరీలు చేయాలా అని ఆలోచిస్తున్నాం. ఏమైతే నా కూతురేమో పూరీలు కావాలంటుంది, మేమేమో రొట్టె కావాలనుకుంటున్నాం. ఇక సండే స్పెషల్ అయితే రొట్టె చేస్తా. మాకు మటన్ వస్తుంది, ఎందుకంటే మా కాడ తీర్థాలు పోతారు. ఏంటి అంటే ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఈరోజు సండే కదా, సండే స్పెషల్ ఏంటి అంటే అందు గురించి ఇంట్లోనే చేసుకుంటాను. మేము మాకనైతే కోస్తారు, అదైతే తీర్థాలని వెళ్తాము. వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత చెట్ల తీర్థాలని, మొత్తం చెట్ల తీర్థాలకు అయితే పొయ్యిలు పోతారు. నేనైతే వెళ్ళా ఇంట్లోనే చేస్తా, ఇంట్లోనే చేసి పెడతా మా పిల్లల కళ్ళకు. కానీ బయటకి ఎప్పుడు వెళ్ళలే. ఒక సంవత్సరం వెళ్ళినా కానీ ఇక మళ్ళీ అయితే వెళ్ళలేదు. ఇంట్లో అయితే ఇక పిండి కలిపేసి ఇక రొట్టెలు అయితే వేద్దామని పిండి అయితే కలిపేసిన. ఇక తీర్థాలు అంటే అక్కడ మాగన్ వస్తుంది, మాకు అయిపోతే కూర వస్తుంది. పీట మీద పూరీలు అయితే ఇక మేమైతే ఎప్పుడు ఇగో ఇలాగే పళ్ళెం మీద చేసుకుంటాం. పీట ఉంది కానీ పీట మీద ఎందుకో చేయబుద్ధి కదా నాకు. పళ్ళెం మీద అలవాటు అయిపోయినా, ఎందుకంటే పళ్ళెం మీద మంచిగా వస్తాయి కదా, రౌండ్గా వస్తాయి. అందు గురించి పళ్ళెం మీద అలవాటు అయిపోయింది. ఇంకా పళ్ళెం మీదే చేస్తే ఎప్పుడైనా అలాగే చేస్తా. మా వాళ్ళు అందరూ అంటారు, ఎందుకు నీకు పీట ఉండగా పళ్ళెం మీద ఎందుకు చేస్తావు అని అంటారు. అయినా నేను ఇలా పళ్ళెం మీదనే చేస్తా. ఇక వాళ్ళ ఇంటికి పోయినా కానీ నాకు పీట మీద చేయడం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను నాకు రాదు దీని మీద అని చెప్తా. ఇక పళ్ళెం మీద అయితే చేస్తా. రొట్టెలు అయితే స్టార్ట్ చేసిన. ఇక నేను చేసిన కొద్దీ నా కూతురు అయితే కాలుస్తుంది, ఎందుకంటే ఇద్దరు ఉంటే కొంచెం తొందరగా అయితే కొంచెం ఇబ్బంది ఉండదు కదా, ఒక్కదాన్ని అయితే కష్టం అయిపోద్ది. అందుకైతే ఇద్దరం చేస్తున్నాం. ఇక మా వాళ్ళ గురించి పూరీలు కొన్ని చేసిన. ఇక ఏడ్చిన తర్వాత ఎందుకు ఏడిపించడాన్ని వాళ్ళ గురించి అయితే కొన్ని పూరీలు చేసిన, కొన్ని మా గురించి రొట్టెలు చేసుకున్నాము. ఇక అటు ఇటు అనేసరికి అయితే మాకైతే ఇక కూర వచ్చేసింది. ఇక మా ఆయన అయితే కూర తీసుకొచ్చిండు. ఇదిగో కూర అయితే ఇక మొత్తం ఇక దాన్ని మొత్తం కడిగేసి క్లీన్ చేసి పళ్ళెంలో అయితే వేసేసినాం. పొయ్యి మీద అయితే వేయాలి. ఇంకా నూనె అయితే పోసి స్టార్ట్ చేసినాం. ఇంకా కూర పొయ్యి మీద వేసారు. ఇక మా ఆయన అయితే ఇంకటే ఉన్నాడు, కూర వండడానికి అయితే ఇంకనైతే రాలే. తలకాయ బొక్కలంట ఏంటిగా ఇంకా ఆడ చేసిన కొద్ది ఆడ చూసుకుంటా ఉన్నాడు. ఇక నేనైతే కూర పొయ్యి మీద వేసేద్దామని. మళ్ళీ పిల్లలు మళ్ళీ ఆకలి అంటారు కదా. పూలు బొక్క వచ్చింది చూడండి, పూలు బొక్క లక్కీ. అది ఎవరికి వస్తుందో ఏమో కానీ తినేటప్పుడు అది వచ్చిన వాళ్ళు అయితే లక్కీ కదండి. ఇక అదొకటైతే వచ్చింది. మేము మా ఇంట్లో అయితే ఎవరేమో ఇష్టపడము ఎక్కువగా. ఇక కూర అయితే అయిపోయింది, మేమైతే తింటున్నాం. ఇక మా పిల్లలకి వేసిన, నేను వేసుకున్నా. ఇక మా ఆయన ఇక కొంచెం లేట్గా వచ్చిండు కానీ ఇక ఆయనకు ఇంకేసిన. ఇక మా పిల్లలు ఇక అందరూ ఇక ఎప్పుడో సరి చేసుకుంటాం కదా అని మా పిల్లలకి అయితే స్ప్రైట్ తీసుకొచ్చిన. మా ఆయనకి చెప్పిన తర్వాత ఆయన అయితే స్ప్రైట్ వాళ్ళకి స్ప్రైట్ చేసినప్పుడు నాకేం స్పెషల్ లేదా అని ఇక లాస్ట్గా అట్టిగా తప్పుతుందా మరి. ఇక వాళ్ళు మన మాట ఎక్కడ వింటారు. ఇసుంటి కూరలు అయిన రోజు అస్సలు వినరు. ఇక ఆయన సుగా తీసుకొచ్చుకున్నాడు ఒక పెగ్గు కళ్ళు. వినాలి కదా మనం. ఇక తాగినప్పుడు మనం మాట అల్లో మాట అన్న కొద్ది పెద్దది అయింది కదా, అందుకే సైలెంట్గా ఉన్నా. ఏమనలే. ఇక అటు ఇటు పోయి ఆ పూలు బొక్క మాత్రం నాకే పడ్డది. ఇక మాకు ఎత్తి పూలు బొక్క అని మా నడుపుతున్న అడిగితే ఏం చేయాలి, తిను అని చెప్తుంది నాకు. ఇక నాకు అద్దన్నాక ఇక మా పాపకైతే వేసిన తర్వాత